హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వీడియోస్ చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది కదండి. నాకు కొంచెం ఫీవర్ వచ్చింది, అందుకనే ఆపేశానండి. ఈరోజు సెకండ్ సాటర్డే కదా. ఈరోజు టోటల్గా నేను మా ఇంట్లో ఏం చేశానో మొత్తం నేను మీకు చూపిస్తాను. స్టార్టింగ్ అండి, చపాతీ నానబెట్టేశాను టిఫిన్లోకి. దానిలోకి నేను బంగాళదుంప కర్రీ చేసేస్తున్నానండి, గ్రేవీ లాగా. తాలింపులు అన్నీ వేసేసుకొని బంగాళదుంపలు ఒక 2 ఈ విధంగా ఉడకపెట్టుకున్నాను. నేనైతే ఈరోజు నేను కర్రీలోకి సాంబార్ చేస్తున్నానండి. అందుకని నేను కందిపప్పు నానపెట్టేశాను, చింతపండు పులుసు ఇవి కూడా అన్నీ కోసేసుకున్నాను సాంబార్లోకి మొత్తం. అట్లానే నేను కాకరకాయ ఫ్రై కూడా చేద్దాం అనుకుంటున్నాను. కొత్తిమీర పచ్చడి కూడా చేద్దామని తీసానండి, మొత్తం చూపిస్తాను. మా రాఖీ చూడండి ఏం చేస్తుందో. పడుకుంది పాపం, లెగ్సింది, కొంచెం తినింది, కొంచెంసేపు ఆడుకుంది. చూడండి పడుకుంది. రాఖీ పడుకో, పడుకో తల్లి, పడుకో పడుకో. చూడండి పడుకోమనంగానే ఎలా పడుకో తల్లి, పడుకో. వీడియో తీస్తున్నా, పడుకో. ఫ్రెండ్స్ చూడండి, నేను బంగాళదుంప ఇందాక ఉడకబెట్టాను కదా, దాన్ని స్మాష్ చేసేసి చాలా సింపుల్గా చేసేసుకుంటున్నాను ఈరోజు వంటలన్నీ. ఇదిగోండి, నేను ఉప్పు కారం అన్నీ వేసేసాను, ఎసరు కూడా పోసేసి చివరిలో ధనియాల పొడి వేసి తిప్పేస్తానండి. జస్ట్ సింపుల్గా. నేను అయితే అల్లం పేస్ట్ కానీ ఎటువంటి కొబ్బరి ఏమీ వేయలేదు. ప్రజెంట్ అన్నీ చెయ్యాలి. 5 డేస్ నుంచి పాప మమ్మీ పంపిస్తుంది నాకు కూరలన్నీ. నెక్స్ట్ ఇంకో స్టవ్ మీద కాకరకాయ పెట్టేశానండి, ఈ విధంగా ముక్కలుగా కోసి. ఒక చింతపండు రెబ్బేసాను, కొంచెం పసుపు వేసాను, కొంచెం ఉప్పు వేసానండి, నీళ్లు పోసేసి మగ్గబెట్టేసి. దీన్ని నేను ఈసారి స్పెషల్గా కారం ఏమి వేయను, జస్ట్ నా ఇంట్లో ఉండే చిన్నులపై కారంతోనే వేసేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, మన కర్రీ కూడా అయిపోయింది. నేను ఇంకా చపాతీ ఆల్రెడీ ఒత్తేసాను, ఇంకా కాలుస్తాను. మన కాకరకాయ కూడా అయిపోవచ్చిందండి, ఇంకొక 10 మినిట్స్లో అది ఉడికిపోయిద్ది. ఫ్రెండ్స్ ఇదిగోండి, చపాతీ కాల్చేస్తున్నాను. ఇదిగోండి మా రాఖీ చూడండి, వంటగదిలో నేను పని చేస్తుంటే ఏందో కింద బండి అన్నీ నాకుతా ఉంది. రాఖీ గో, రాఖీ గోమా, గో గో, ఇటు ఇటు. ఏం తింటున్నా? ఇది చూడండి, ఇక్కడే స్టవ్ అండి, అక్కడ కూర్చునిద్ది. ఇంకా నేను వంట చేస్తుంటే లేకపోతే అక్కడి నుంచి. ఫ్రెండ్స్ ఇదిగోండి, చపాతీ రెడీ అయిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ నేను స్టవ్ మీద చట్నీకి పెట్టేశానండి, కొత్తిమీర చట్నీకి. చూడండి ఏమేమి వేసానంటే పచ్చిమిరపకాయలు, టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక ఎండుమిరపకాయ, 2 చిన్నులపాయలు, కొంచెం ఒక రెబ్బ చింతపండు, నూనె వేసి మగ్గబెట్టేసి చివరిలో కొత్తిమీర వేసి దించేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, పచ్చడికి కూడా అయిపోయింది, కాకరకాయ అయిపోయింది. ఇంకా నేను పప్పు పొయ్యి మీద పెట్టేస్తాను. ఫ్రెండ్స్ సాంబార్కి నేను ముక్కలు వేసేసాను, తాలింపు వేసి ఒక దాని మీద పప్పు పెట్టేశాను. మా రాఖీ చూడండి ఏం చేస్తుందో చూపిస్తాను నేను. చూడండి ఇక్కడ పడుకుంది, వచ్చి లోపల పడుకోమంటే వద్దని చెప్తుంటే. రాఖీదా లోపల వెళ్దా, దా రాఖీ దా, అప్ప పెడతాందా, దా అదిగో, దా దా దా, బిస్కెట్ దా దా దా, రాఖీ దా దా. దానికి తెలిసిపోయింది ఉట్టి చేతులని, రావట్లేదు. చూడండి చేతులు ఉట్టి అనేటప్పటికి. దామ్మా లోపలికి వెళ్దా. ఫ్రెండ్స్ చూడండి, నేను కొత్తిమీర చట్నీ కూడా అయిపోయిందండి. నేను ఆల్రెడీ సాంబార్లోకి ఎసరు చింతపండు పులుసు పోసేసాను. ఈ కాకరకాయ ఏమో పిసికేసి పక్కన పెట్టాను, ఇప్పుడు వేపేస్తాను. పప్పు అయిపోయిందండి, తీసేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇదిగోండి వేసేసాను, కాకరకాయ, ఉల్లిపాయలు, తాలింపు అన్నీ ఒకేసారి వేసేసాను. కొంచెం లైట్గా చేస్తున్నాను చెప్పాను కదా, జస్ట్ కారం కూడా వేసేస్తాను చివరిలో, అంతే. ఫ్రెండ్స్ చూడండి, కాకరకాయ ఫ్రై అయిపోయిందండి, తీసేస్తున్నాను. ఓన్లీ కారం, ఉప్పు వేసాను. చివరికి నేను ధనియాల పొడి కూడా వేయట్లేదండి. చాలా బాగుండిద్ది. కొంచెం ఎలా అంటే చేదుగా అలా ఉందండి, చాలా బాగుండిద్ది. మనకి బాడీకి చేదు అనేది కూడా తగులుతూ ఉండాలి. ఆపేస్తున్నాను. సాంబార్ కూడా ఇంకొక పావు గంటలో అయిపోతాయండి. పప్పు కూడా కలిపేసాను, సాంబార్ పొడి వేసేసాను. సాంబార్ పొడి నేను అయిపోయింది, ఇంకా ఇంట్లో ఎలా కొట్టుకోవాలో మీకు నేను సాయంత్రం చూపిస్తానండి. బెల్లం నేను కంపల్సరీ సాంబార్లో బెల్లం గడ్డ ఇంత వేసానండి. ఇది కూడా ఒక పావు గంటలో అయిపోయింది. మా రాఖీనేమో కొంచెంసేపు కట్టేసాము, పని చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని. ఫ్రెండ్స్ చూడండి, నా సాంబార్ కూడా అయిపోవచ్చింది. 5 మినిట్స్ ఇంకా తీసేస్తాను. ఈరోజైతే నేను ఈ మొత్తం చేశానండి. మరి మీరేం చేశారు ఫ్రెండ్స్ ఈరోజు?